ఈ షెట్ కెమెరా సైడ్ ఏమని జింగని షెట్ ఎక్కితే కోతే ఆల్రెడీ పోతే దాన్ని దొక్కి కూర్చున్నాడు దాని మీద. దీనిపైన మేము టోటల్ గా 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నాయి. అన్న కరీంనగర్ లో మీటప్ వేయండి సాయన్ అని అయితే కామెంట్ చేసిండు. ఒకవేళ కరీంనగర్ లో మీటప్ పెట్టినట్లయితే ఎంతమంది వస్తారో కామెంట్ అయితే వేయరు. తను చూసి పెడదాం కరీంనగర్ అని కామెంట్ చేయరు. ఈ రోజు క్యాంపింగ్ లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే మటన్. సితరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని చిన్నెలు అవుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు వీడియోస్ ఏం తీస్తుర్రు, అంతేకాకుండా డ్రోన్ ఎందుకు ఫ్లై చేస్తుర్రు, మీకు పర్మిషన్ ఉందా అది ఇది అనుకుంటా అడుగుతుర్రు. సో మీలో ఎవరైనా మనకి ఎక్కడైనా సరే వీడియో తీసుకోవచ్చేటట్టుగా పర్మిషన్ ఇప్పించే వాళ్ళని ఉంటే దయచేసి నన్ను కాంటాక్ట్ అయితే కండి. నాకు ఫోన్ నెంబర్ పెట్టినా సరే, మెసేజ్ పెట్టినా సరే, లేకుంటే ఈమెయిల్ పెట్టినా సరే, ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినా సరే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. నాకు ఒక పర్మిషన్ అయితే ఇప్పేయండి. ఎక్కడికి పోయినా వీడియో తీసుకోవచ్చేటట్టు టూరిజం లెక్క మేము ఎప్పుడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 24 అవర్స్ క్యాంపింగ్ ఆన్ అవర్ బగ్గీ. సో మీరు చూసినట్లయితే గైస్ మన బగ్గీ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ వీడియోలో 24 అవర్స్ దీనిపైన మేము క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పోయినసారి బగ్గీకి ఈసారి బగ్గీకి చాలా అంటే చాలా తేడాలు ఉన్నాయి. చాలా మోడిఫికేషన్ అయితే చేసినాం దీన్ని. ఫస్ట్ మోడిఫికేషన్ ఏంటి అంటే జింగా హారన్ కొట్టు. హారన్ వచ్చేసి గైస్ చేంజ్ చేసినాం. ఒక హారన్ ప్లేస్లో 2 హారన్లు అయితే పెట్టినాము. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడొచ్చు లైట్ టవర్స్ అయితే వెల్డింగ్ చేసినాము. హెడ్ లైట్స్ అయితే ఫిట్ చేసినాం అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం నైట్ టైం ట్రావెల్ చేస్తాం కాబట్టి హెడ్ లైట్స్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడికైనా మలిగినప్పుడు ఇబ్బంది కాకుండా ఇండికేటర్స్ కూడా ఫిక్స్ అయితే చేసినాం దీనికి. సో ముంగట 2 ఇండికేటర్లు, వెనక 2 ఇండికేటర్లు. నార్మల్గా కార్కి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అయితే గైస్ దీని అయితే మోడిఫికేషన్ అయితే చేసినాము. సో దీంట్లో క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏముండబోతుంది అంటే మన బగ్గీ ఏదైతే ఉందో దీనిపైన మేము టోటల్గా 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఒకవేళ మనం దీనిపైన 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ట్రై చేసినట్లయితే అది పాసిబులా కాదా ఈ క్యాంపింగ్లో అయితే మీకు తెలియబోతుంది. సో ఇంకా లైక్ చేయకుండా లైక్ చేసేయండి. ఫటాఫట్ మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. దాదా ఎట్లుంది బండి? అసలు దీని మీద 24 గంటలు క్యాంపింగ్ చేస్తున్నాం. వస్తావా మరి? వస్తావా? రేపడదాకుండా మరి ఎగబడ్డాడు. రేపడదాకుండా అరే బండి మంచిగా అయింది. ఈ క్యాంపింగ్ లో గైస్ నేను వచ్చేసి డ్రైవర్, నాతో పాటుగా ఇంకొకటి అయితే దీని మీద రాబోతుండు. వీళ్ళందరూ రారు. అందరు ఇట్లా ఎవడన్నా ఒక్కడే ఈ బంటు బాబు ఈ కెమెరా ఆయన చేయరాదు, ఏ పని రాదు, ఏదో ఉన్నా అంటున్నాడు. అందుకనే సైడ్ బంటు బాబు క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. మీ ముగ్గురు వస్తారు డిసైడ్ గారా. ముగ్గురం ఒక్కడే. ఈ క్యాంపింగ్ లో నాతో పాటుగా దీని మీద రాబోతుంది డింపీ గాడు. సో వీళ్ళందరూ సైడ్ స్టాఫే. అన్న అండ్ మనోజ్ ఏమో బండి మీద మనల్ని షూట్ చేస్తారు. జింగాడు విజ్గాడేమో కార్ తీసుకొస్తారు. వెనక ఆడం సామాన్ తీసుకొస్తారు. ఎంతసేపు బాయ్ బాయ్. ఇప్పుడు ఏదో ఎంజాయ్ చేస్తారు అట్లా ఓ రౌండ్. ఈ ప్లేన్ ఒక్కడు తీసుకొని పక్కన పెడతారు. దీంతో ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా ప్లాన్ చేద్దాము. క్యాంపింగ్ అయిపోయిన తర్వాత మొత్తం రాళ్ళకి రప్పాలకి ఏదైనా గుట్టెక్కిద్దాం దీన్ని. వీడియో పైన సపోర్ట్ అయితే ఏరి మన క్యాంపింగ్ వీడియో మీద ఖచ్చితంగా దీంతో ఎక్స్ట్రీమ్ టెస్ట్ అని చేద్దాం. ఏమన్నా డింపిగా చూసుకో.
నాకంటే ఒక చిన్న బాలుడు వెనక వస్తుండు కాబట్టి వీని సేఫ్టీని కన్సిడర్ చేస్తూ సీట్ బెల్ట్ ఆటో గీందాక కారు హెల్మెట్ లేకున్నా సరే ఇడికని బండి కాబట్టి బండి మీద నువ్వే దీని మీద మనం 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది మీకు ఫేర్గా చూపెట్టలేము. సో దానికోసం ఏం చేయబోతున్నాం అంటే ఈ బుల్లెట్ బైక్కి మన బగ్గి ఎంత తిరుగుతుందో అంత తిరుగుతుంది. దీంట్లో ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి ఎంత ఉంది అంటే మీరు చూడొచ్చు 38805 అవుతుందన్నమాట. 38805. సో ఇక్కడ ఎంత కావాలంటే 38905 అయితే కావాలి. అప్పటి వరకు మనకు 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే కాబట్టి తిరుగుతూనే ఉండాలి. ఇక ఇదంతా తిరుగుతాయి ఇదంతా తిరుగుతుంది అన్ని కిలోమీటర్లు అయితే మనకి ఎక్కువ కావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. I'm not heading for the stars, driving down the boulevard at night. Playing Coldplay on repeat, watching people on the street as I go by. And it doesn't even matter to me where I go, I just feel I need to take a ride. Got my coffee cup to go and I'm gonna hit the road. మీకు తెలిసిందే గాయస్, నార్మల్గా ఇది మనం టెస్టింగ్ చేసినప్పుడు ఎట్లయితే పోతుందో సేమ్ టు సేమ్ అదే విధంగా పోతుంది ఈరోజు కూడా. యాజ్ యూజువల్ ఏం చేంజ్ లేదు. Now my wheels in motion and my windows open with the wind blowing in my hair. I'm driving down the highway, gonna do this my way. I can feel it in the air. Here I go. Now my wheels in motion and my windows open with the wind blowing in my hair. I'm driving down the highway, gonna do this my way. I can feel it. ఫస్ట్ వచ్చేసి గాయస్ ఒక హాల్ట్ అయితే తీసుకుంటున్నాము. దీని మీద నిజంగా ట్రావెల్ చేయాలంటే నార్మల్ వెహికల్స్ పైన ట్రావెల్ చేసినట్టు అయితే లేదు. కూర్చోనికి కంఫర్ట్ అయితే కొద్దిగా లేదన్నమాట. అయినా సరే 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలన్న మనది ఏదైతే టార్గెట్ ఉందో అదైతే కంప్లీట్ చేస్తాం ఎట్లనే చేసి. సో ఫస్ట్ హాల్ట్ ఏం తీసుకున్నాము అంటే చాయ్ అయితే తయారు చేయబోతున్నాము. చాయ్ ఒక కప్పు తాగిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయితే చేద్దాం. ఈ షర్ట్ మీద కెమెరా సైడ్ ఏమని జింగని షర్ట్ ఎక్కిపిస్తాడు కోతే ఆల్రెడీ పోతే దాన్ని దొక్కి కూర్చున్నాడు దాని మీద అడుగు ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ కోతి పీ మీద కూర్చున్నాడు ఏమో కానీ మొత్తం పాయింటే అలా కూర్చిండు. జింగ తాళం చేయట్నేగా దుగ్గు అటే కథలు వాళ్ళకు చక్కగా కట్ చేయి. ఎందుకట్లా హోటల్లో మంచి రోడ్ కట్ చేసినట్టు కట్ చేస్తుంది. ఏ గిడ చేతికి దెబ్బ తాకింది చూస్తే మొత్తం అందుకే గంట అయిపోతుంది. డైరెక్ట్ వేడిగా కట్ చేసి ఇస్తాడు నీకు షైన్ వస్తే వాడు ఓర్వతో ఉన్నాడుగా పక్క అంత ఘోరంగా పెరిగినాయి అంత మన మీద పోసిందిరా రోల్ మీద మీద కూర్చున్నది జింగిడి పడ్డ పోసింది అనుకో చక్కగా వెళ్ళినా పడుతుంది. ఇక్కడ కింద చాయ్ ఎత్తున్నాం కదా, మీకే ఒక కుప్ప వేసింది అనుకో డైరెక్ట్ కాదు చాయ్ అయితే ఇలా సాపత్తేలే దాని మీదనే కూర్చున్నారా.
జింగానికి కొంచెం పోతే చాలుతుంది ఇంకిత పోసుకుంటున్నావు అది నిండింది అయినా పోసుకుంటున్నావు ఒరే జల్ది కానీ రా మనం 30 కిలోమీటర్లు వచ్చినట్టు చేస్తున్నారు మీరు అంత కూడా ఎన్ని కిలోమీటర్లు వచ్చినా తెలుసా guys? 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్కి ఒక బ్రేక్ వేసుకున్నామని ఆగితే వీళ్ళు 30 కిలోమీటర్ వచ్చినట్టు చేస్తున్నారు చాయ్ తాగుర్రి పదంతి ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు తాగుతాను అయ్యో ఇంకా ఎంజాయ్ అవుతున్నాడు ఇలా వండులు లేదు నడుపులు లేదు ఏం లేదు తోడు గణపతి నిమజ్జనం చేసేద్దాం మీ ఆటే కన్నా చెరు చూసుకొని ఇక్కడ ఉన్నది ఇలా వారేదే తోడు ఇక వేస్ట్ అయిపోతుంది ఇక 2 గణపతులు క్యాంపింగ్ అయిపోయినాక 2 గణపతులు నిమజ్జనం చేస్తాం ఆ కార్యక్రమం కూడా ఉంటది ఇక జింగా అది జింగా మరి దగ్గర దాకా తాపుతున్నాం ఇట్లా ప్రతి క్యాంపింగ్ లాగానే గైస్ ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఇప్పుడైతే ఫస్ట్ టైం రెడీ చేస్తున్నా. టాప్ కామెంట్స్ కాకుండా నార్మల్ చదవమంటారు కాబట్టి నార్మల్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సాయి రిషి వ్లాగ్స్ అని ఉన్నది. అన్న రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 చేయండి అని అయితే కామెంట్ చేసిండు, వస్తుంది త్వరలోనే. సెకండ్ కామెంట్ వచ్చేసి ఇండియా టెక్నికల్ వీడియోస్ అని ఉన్నది. సూపర్ వీడియో సాయి బ్రో అండ్ టీమ్, జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హనుమేష్ అని ఉన్నది. ఫారెస్ట్లో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు, త్వరలోనే వస్తుంది ఈ వీడియో కూడా. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 వస్తుంది ఈ మంత్లో, అండ్ ఫారెస్ట్లో హైడ్ అండ్ సీక్ వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆర్ట్ విత్ హర్ష, విషింగ్ 1 million సబ్స్క్రైబర్స్ ఫర్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరిప్రసాద్ అని ఉన్నది. ఎక్కడో విన్నట్టుంది డైలాగ్ అని అయితే కామెంట్ చేసిండు, అది ఏం డైలాగో ఏమో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫ్లూట్ అని ఉన్నది. అన్న దివాళీ స్టాష్ వీడియో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న అని అయితే కామెంట్ చేసిండు. క్రాకర్ వీడియోస్ వచ్చేసి త్వరలోనే స్టార్ట్ అయితే ఆల్రెడీ బుక్ చేసినాం, వస్తున్నాయి. అవి రాగానే నెక్స్ట్ లెవెల్ దివాళీ వీడియోస్ అయితే మన ఛానల్లో మీరు చూస్తారు. అప్పటి వరకు వెయిట్ అయితే చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం దగ్గర 3.5 kilometers అయితే వచ్చినాం కదా, ఇంకా ట్రావెల్ అయితే చేస్తున్నాం. దగ్గర ఇప్పుడు ఈ జర్నీలో మేము వచ్చేసి ఒక 30 kilometers అన్న గుంజుతాము, ఆ తర్వాతనే అవుతాము. 30-35 ఈరోజు 50+ కవర్ చేసుకోవాలి, రేపు 50+ కవర్ చేసుకోవాలి. క్యాంపింగ్ ఎన్నిటికి స్టార్ట్ చేసినా నేను మీకు చెప్పలే కదా. ప్రజెంట్ టైం వచ్చేసి 2:45 అయితే అవుతుంది. దగ్గర మనం 12:30కి మేము స్టార్ట్ చేసినాం క్యాంపింగ్. 12:30 అనుకోండి. 100 kilometers ట్రావెల్ అయినా మన ఛాలెంజ్ కంప్లీట్ అవుతుంది. బట్ అయినా సరే 24 hours దీనిపైన టైం అయితే స్పెండ్ చేస్తాం. 2:45 అవుతుంది, 12:30 అనుకోండి. 12:30కి స్టార్ట్ చేసినాం. చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత గాయస్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్యాక్ టైర్లో మొత్తమే గాలి లేదు. గాలి అయితే దిగిపోయింది. ఇది పంక్చర్ అయిందా లేకుంటే గాలి పోయిందా అర్థమైతలేదు. పంచర్ వేయడం కోసం రిటర్న్ వెళ్దాం అనుకున్నాము. కాకపోతే దీంట్లో గాలి కొడితే ఆగుతుంది, దాంట్లో నల్లి కొద్దిగా అటు ఇటు అన్నట్టున్నది, దానివల్ల గాలి అయితే పోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని పంచర్ వేయడానికి అయితే వెళ్తారేమో. మనం కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత రిటర్న్ అవుతాం కదా, అప్పుడైతే వేపిస్తాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ జర్నీ. One for the resting, for the adjusting, one for the tired hands, one for the letdowns, all thanks to this old town, one for the shattered plans. You know the time has come for breaking some new ground. I'll let you drive, so we will stare at views we can't believe we found. We'll feel alive. You're still my favorite queen of the night, my friend. Let's drive off again. Let's drive off again. Let us where we fall. Once know what's right, my friend. Let's ride through the night. Let's ride through the night. We'll keep on going into the sun. We won't be slowing down all the night. You're still my favorite queen of the night, my friend. Let's drive off again. Let's drive off again. You need a high throne where you can be adored. You'll get what you deserve.
చాలా దూరం గాయస్ ట్రావెల్ అయితే చేసినాము. ప్రజెంట్ ఇక్కడ ఎందుకు ఆగినాము అంటే మన దాంట్లో పెట్రోల్ అయితే అయిపోయింది డబ్బాలో. సో ఈ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి వర్క్ అయితే లేదు. అందు గురించి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీంట్లోకి తీసి మళ్ళీ దీన్ని నింపుతాను నిండా. ఇప్పటిదాకా పైప్లకి వెళ్ళి గుంజిన పెట్రోల్ నోట్లింత పడ్డది అంతేటో అవుతుంది. అందుకే పడదాం. ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, కచ్చా రోడ్, బిచ్చా రోడ్ అన్నీ అవుతున్నాయి. ఘోరంగా అవుతుంది దీని పరిస్థితి. ఒకవేళ ఇయ్యాల కానీ దట్టుకుంది అనుకోండి, దీని ఎక్స్ట్రీమ్ టెస్ట్లకు మనకి ఏం టెన్షన్ అయితే ఉండదు. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మనం ఏడవైనా సరే ఇప్పుడు ఈ మొత్తం రాళ్ళే ఉన్నాయి కదా, ఎగురుకుంటే వచ్చింది మొత్తం. బరాబర్ 30 కిలోమీటర్స్ వచ్చినాం, 30 కిలోమీటర్ల. సో ఇప్పుడు మన సెకండ్ హాల్ట్కి మనం ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. మధ్యలో గాడి పోతా ఉంటే దాన్ని సెట్ చేసుకుంటా వచ్చినాము. టోటల్గా 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినామట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారా? మ్యాగీ వద్దు, పాప్కార్న్ చేయరు. పాప్కార్న్ తిందాం, ఆ తర్వాత మళ్ళీ మూవ్ అవుదాం. చలో, మీరు ఒక విషయం గమనిస్తురో లేదో, డ్రోన్ షాట్లో అక్కడ ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ. బండి 1 ఇంచు కదిలినా సరే దాని వెనకాల మన బైక్ వచ్చేసి వస్తూనే ఉన్నది. అప్పుడే మనకు 100 కిలోమీటర్ రీడింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అందు గురించే ఏది చేసినా ఫేర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి దీని వెనకాల అది వస్తూనే ఉంది. వెళ్తూ ఉంటే గాయస్ మధ్యలో ఒక విషయం అయితే గుర్తుకొచ్చింది. అది ఏంటి అంటే మనం పాప్కార్న్ తిన్న దగ్గర కామెంట్లు అవుదాం అనుకున్నాం, చదవలేదు. సో అందుకోసమే సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఆగి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణ్ అని ఉన్నది. అన్న కరీంనగర్లో మీటప్ వేయండి సాయన్ అని అయితే కామెంట్ చేసిండు. ఒకవేళ కరీంనగర్లో మీటప్ పెట్టినట్లయితే ఎంతమంది వస్తారో కామెంట్ అయితే వేయర్రి. దాన్ని చూసి పెడదాం. కరీంనగర్ అని కామెంట్ వేయర్రి. సో చూస్తా ఎన్ని కామెంట్లు వస్తాయో దాన్ని బట్టి మనం మీటప్ అయితే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిరి అని ఉన్నది. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసింది, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు ఫ్రీ ఫైర్ జోన్ ఉన్నది. అన్న మాది ఒడిషా, డైలీ మీ వీడియోస్ చూస్తానైతే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రమేష్ అని ఉన్నది. అన్న జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చెర్రీ బాయ్ అని ఉన్నది. టీంతో కుకింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నాం. ఎన్ని కిలోమీటర్లు అయింది ఇప్పటికే? 36 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినమాట. సో ఇప్పుడు లాంగెస్ట్ దగ్గర ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ కొడతాం కంటిన్యూస్గా. లెట్స్ గో. You got a smile that makes the sun rise. You make it shine, but I can see that you don't realize, and that's what made me fall in love. 'Cause you got style, the way your body makes my heart beat sound. It's amazing all the time. You are the only thing I need in life. Oh, I want you. Can't you
see that you don't realize, and that's what made me fall in love. It's amazing all the time. You are the only thing I need in life. Oh, I want you. తిననీకి గాయస్ చాలా అంటే చాలా ఐటమ్స్ తెచ్చిన, కానీ మేము ఇప్పటి వరకు పాప్కార్న్ అవటి వాడు తప్పితే ఏం తినలేదు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే నేనే తిందామని తెచ్చుకున్నా చాక్లెట్. ఇంకొకటి ఎవరికి కావాలన్నా నాకు కావాలి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఎవడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో అని ఛానల్లో రీసెంట్గా పాపులర్ లిస్ట్లోకి పోయిన వీడియో ఏంది అంటే 1 million హిట్ చేసిన వీడియో ఇది, రీసెంట్ వీడియో. రిచ్ వర్సెస్ పూర్. అదే చార్లీ సార్ రిచ్ వర్సెస్ పూర్. ఇవ్వండి. మన ఛానల్లో ఉన్న పాపులర్ వీడియోస్లలో అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి? గోస్ట్ హంటింగ్. గదే సిసి కెమెరా అన్న మార్వెల్ టీ షర్ట్ మీద ఉంటుంది అది. అదేనా? కెమెరా. ఒకవేళ అదైతే దాని తర్వాత వీడియో ఏది? తర్వాతనా ఏ తింగిరి ఇయ్యబుద్ధి కాక పాంపుంటుందో ఎవరిదా కదంటిగా వీడు తీసుకెళ్ళాడు, వీనికి లేదు, మీకున్నది ఇక అందరికి ఉన్నాయి. తినది స్పైసీ ఏమని కావాలరా? ఇక 4 ఉన్నాయి, 2 తినరు సరే. ఇవ్వట్రా ఇల్లు ఇవ్వటా, నీకు నింబు కావాలి కదా. ఇక నా ఫేవరెట్ ఇవి, నా ఫేవరెట్ ఇవన్నీ. బాగా వస్తుంది ఇది. ఒకవేళ పొట్టు కొట్టింది అనుకో దింపిగా మన ఇద్దరు నాన్నట్టే. ఇక టైం వచ్చేసి గాయస్ 6:34 అయితే అవుతుంది. మనము 12:30కి ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం. దగ్గర 6 గంటలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే చీకటి అయిపోయింది. కానీ ఆల్రెడీ చెప్పిన ఈసారి చేసిన మోడిఫికేషన్లో మేము చేసిన పని ఏంటి అంటే లైట్స్ అయితే ఫిక్స్ చేసినాము. చీకట్లో కూడా వెళ్ళొచ్చే విధంగా లైట్ వేసినా అనుకోండి చెక్మో మీరు కూడా ఎంత లైటింగ్ వస్తుందో ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. దీంతో పాటుగా మేము ఇక్కడ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఇండికేటర్స్ కూడా ఉండాలి కాబట్టి ఇండికేటర్స్ని కూడా ఫిక్స్ అయితే చేసినాము. రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇవి వస్తాయి, లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇవి వస్తాయి. ఆబ్వియస్లీ కడాకు వస్తుంది. అండ్ మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసినామంటే ఎంత అయిందా రీడింగ్ ఎంత ఉందో చెప్పు నాకు. 38846. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండే అంటే 388,405కి స్టార్ట్ చేసినాం. 468 కదా. సో మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 63 కిలోమీటర్స్ అయితే తిరిగినాం. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కావచ్చు. 63 కిలోమీటర్స్ అంటే తక్కువ అంటే మనం కంటిన్యూస్ ఆగకుండా కొడితే 100 కంప్లీట్ అవ్వ కావచ్చు. కాకపోతే ఇంజన్ వేలిపోవు, ఇంజన్కి రెస్ట్ ఉండాలి, అది కూల్ డౌన్ కావాలని చెప్పేసి దాన్ని కూల్ డౌన్ చేసుకుంటా నడుపుతాను మెల్లమెల్లగా. ఇంకా 63 అంటే 27 కిలోమీటర్స్ అయితే 27 కాదు 37 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇంటికి పోయేసరికి దగ్గర 20 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 17 కిలోమీటర్స్ ఉంటాయి కదా, వీటిని రేపు అయితే కవర్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మన స్పాట్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. Playing Coldplay on repeat, watching people on the street as I go by. Now my wheels in motion and my windows open with the wind blowing in my hair. I'm driving down the highway, gonna do this my way. I can feel it in the air. Here I go. చాలా దూరం అయితే గైస్ ట్రావెల్ చేసి వచ్చినాము. ఈ బండి వైబ్రేషన్ కావచ్చు, మొత్తం చెక్కలు అవటి ఫిక్స్ చేసి ఉండే వరకు కావచ్చు. మన హెడ్ లైట్ కోసం ఇవి వెల్డింగ్ కొట్టుకున్నాం కదా, ఇక్కడికి అయితే మొత్తం ఇరిగిపోయింది. ఇగో చక్కగా వెల్డింగ్ వాళ్ళేది దీనికి. అండ్ ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చినామంటే ఎంత అయింది రాలా రీడింగ్ చూడు. మేము అక్కడ కొలిసిన దాంట్లో మిస్టేక్ ఉండొచ్చు. 38884 మళ్ళా 38884
884 -3805 వాజా. మొత్తానికి మనం ఫస్ట్ రోజు నాడే గాయస్ 79 కిలోమీటర్లు అయితే కవర్ చేసినాము. కొంచెం తిరిగినామా ఏర్పడకుండా. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు అంటే 21 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 21 కిలోమీటర్స్ రేపు మార్నింగ్ అయితే కవర్ చేద్దాం. నైట్ పూట ఎడిదికి కూడా ట్రావెల్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు బ్రేక్ సరిగ్గా వస్తలేదు, ప్లస్ ఈ లైట్ రీపోయింది కదా అందు గురించే. బ్యాక్ సైడ్ అయితే రెడ్ కలర్ లైట్ లేదు, వెనకొచ్చే వాళ్ళకి ఏర్పడతలేదు ఇది. సో ఇప్పుడు మేము ఇక్కడ రాగానే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక షెల్టర్ ప్రిపేర్ చేసుకుందాం, ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. రెడీయా? వాడు ఎట్లా అయిపోయింది చూడు, మేము ఎట్లా అయినామో వాడు గట్టిన పరిస్థితి. దీనికి అర్థం లేకపోయే వరకల్లా ఏం దుమ్ము దూలు ఉన్నా కానీ ముఖానికే కొడుతుంది చక్కగా వచ్చి. ఏదేమైనా ఆరన్ మాత్రం భలే పనిచేస్తుంది. ఇప్పటిదాకా ఏ వాన చినుకులు లేవు, మేము ఇక్కడికి రాగానే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏం చేస్తున్నామంటే కార్ని ఇక్కడ సైడ్ పెట్టి మీదికించిన వానకాయదం కడుతున్నాము. ఆ తర్వాత మన డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం. మేము దార్రై నీళ్ళు లేవు, మెయిన్ నీళ్ళు అయిపోయినాయని అన్నవయ్య ఇంకో క్యాన్ అయితే వేసుకొచ్చిండు, వాటర్ మెయిన్. ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే మటన్. జింగా అంత బాగుంది కానీ వాట్ ఈస్ దిస్? కాదు, మేక ఉరసనాలు. వాట్ ఈస్ దిస్? పూలు బొక్క. నల్లి బొక్క. 2 పూలు బొక్కలు 2 నేను తింటా. సపరేట్గా వారేరి దాని గురించి బొక్కలు వారేద్దాం, లేకపోతే వాడు మళ్ళీ రాడు 10 రోజులు. వాడు వానికి వేసేదే కాదు, అసలు మటన్ వేసేది కాదు కదా. మగతో తెచ్చినావారా? అదే శివ టీమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎట్లా వచ్చిన కళ్ళు చూడు ఎంత ఎర్రగా తెల్లారదాకా కూడా బతికేటట్లేడుగా. మనం చాలా క్యాంపింగ్లు చేసినాం కదా, అన్ని క్యాంపింగ్లలో బాగా నచ్చేదంటే ఇది ఒక్కటే. యాక్టివిటీ కాదు, తినుడు. మటన్, చికెన్. అందరికి తెలిసింది. నాకు తెలిసిన మా దోస్త్ గానికి ఒక హోటల్ ఉంది, ఇంకా మటన్ అడుగుని నస్తాను ఇక పోతా వాడు అడగడానికి. తినుడే. ఇది నేను తింటా కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నేను ఎందుకు కడతా? ఆడెత్తి ఇది ఎందుకు లొల్లి అవుతుంది కావచ్చు. మళ్ళీ ఏముంది మళ్ళా 10 రోజులు మళ్ళీ కేసులు బీసులు మళ్ళీ అవుతాయి. గరం గరం అన్నం అయితే గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే మటన్ వండుతున్నాను. ప్రతి క్యాంపింగ్ లాగా ఈ క్యాంపింగ్ లో కూడా కడక్ పాట అయితే వాడబోతున్నాం. గానభజన స్టార్ట్ చేద్దామా? రెడీ? సితరాల మనసు నాది చిన్నగా పోతుంటావో, చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నెలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో, కానకపోతుంటావో, నా పిల్లగ వెంకటేష్ చూడకపోతుంటావో, కానకపోతుంటావో. అందాల గుమ్మ నేను వాగకపోతున్నావో, అలుసుగా చూస్తున్నావో, నీ సొమ్మేమన్నడిగినా తిరుపతి. తిరుపతి కాదురా ఇది. నీ సొమ్మేమని అడిగినా సోకులు అడిగినావు. మళ్ళీ తిరుపతి ఎడికెళ్ళి వచ్చిండు మధ్యలో. మంచిగా ఉన్న పాటని కొనుక్కొని చేసిండు, ఎవరో తిరుపతిని యాడ్ చేసిండు మధ్యలో వెంకటేశ్వర తీసేసి. వాడు దాని వేయండు ఆనాడేమన్నా అదేనా? 2 a.m. in the morning, I'm in my story smoking, catching my breath. I can feel my skin burning. You light the fire in me, got no regrets. And oh girl, you got me wrapped around it. You feel me, your body wrapped around me. Good stars. Oh. మన మటన్ వచ్చేసి గాయస్ రెడీ అయితే అవుతుంది. ఆ లోపు నేను 3rd టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అరుణ్ ఎడిట్స్ ఛానల్ ఉంది. అన్న మెట్రోలో 24 అవర్స్ క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. మెట్రో బుక్ చేసుకో వస్తుంది, కాకపోతే చాలా అంటే చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. మన హైదరాబాద్లో అవైలబుల్గా ఉందో లేదో కానీ ఢిల్లీలో అయితే మనం మెట్రో బుక్ చేసుకోవచ్చు. సో దాని మన ఛానల్ కొద్దిగా గ్రో అయినాక దానికి ఎంత అమౌంట్ పడుతుంది ఏం కథ అనేది చూసినాక బుక్ అయితే చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి
శ్రీనివాస్ అని ఉన్నది, అన్న వెయిటింగ్ ఫర్ క్రాకర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. వస్తే త్వరలోనే నెక్స్ట్ మంత్ మొత్తం దీపావళి బొనాన్స్ ఉంటుంది. అడిగిరు కదా చూడు ఇక నీకుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జ్యోతి అని ఉన్నది, అన్న మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, వెయిటింగ్ ఫర్ 1 million అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మోహన్ ఉన్నది, సూపర్ హార్డ్ వర్క్, సూపర్ వీడియోస్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సతీష్ కుమార్ అని ఉన్నది, అన్న 24 hours వాటర్లో ఛాలెంజ్ చేయండి అయితే కామెంట్ చేసిండు. మనం ఇప్పటికీ 3-4 times చేసినాం. మీరు ఇంకా చూడకుంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వాటర్ క్యాంపింగ్ అని సెర్చ్ చేయండి, కంపల్సరీ వీడియో అయితే దొరుకుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంకేత్ గేమర్ షార్ట్స్ అని ఉన్నది, ఒక 20-30 కామెంట్లు చేసిండు. ఏంటిది అంటే సర్చింగ్ గోస్ట్ ఎట్ నైట్ హాంటెడ్ రోడ్, ఎక్కడ క్యాంపింగ్ చేయండి అన్న, లవ్ ఫ్రమ్ సత్తుపల్లి అనేది కామెంట్ చేసిండు. చేద్దాం, ఇది కూడా వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్యూట్ బాయ్ అని ఉన్నది, అన్న దివాళీ క్రాకర్ వీడియోస్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. వస్తాయి దివాళీ వీడియోస్ నెక్స్ట్ మంత్ మొత్తం. మన పటాకుల వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ బి లైక్ అన్న మొత్తం ఇక మీకు చూస్తారు ముందు ఇప్పుడే ఎందుకు రివీల్ చేయదలుచుకోవాలి. గరం గరం మటన్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం గరం రైస్ ప్లస్ ఇదైతే తిందాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:40 అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడవచ్చు. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నమును కూర మిగిలినాయి. ప్రతిసారి వీడు పొద్దుగాలు లేచి తింటాడు మిగిలితే, కానీ ఈరోజు ఎందుకో తినా అంటాడు. తింటావా? అదేరా పొద్దుగాల సలి పెడుతుంది మోడా, ఎందుకు పొద్దుగాలు ఎవరు ముందు బొక్కలు కాకుగా గరం చేసుకొని అలా ముక్కలు ఉన్నాయి. పీసెస్ ఆల్సో అవైలబుల్. ఓకే, నో ప్రాబ్లం. జింగా నువ్వు తింటావా? నువ్వు ముక్కలు తిని సూపేసే జింగా. ఏళ్ళు పెడితే అందుతుంది. దానికని మనం ఉంటా టీంలకైనా పోవాలి. డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది. వీళ్ళిద్దరు వచ్చేసి ఇన్నేమనుకుంటారుగా, మనం అక్కడ సీట్లో నువ్వు ఇక్కడ సీట్లనే అన్న వచ్చేసి వెనక అనుకుంటాడు. సెటిల్ అయిపోయింది బాడీ. అవుతుందంటే 11:29 అవుతుంది. మేము అంతా తిని అంతా చేసే వరకు. మేము చేసే ఈ క్యాంపింగ్లల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేసేది పండుకునుడే. ఇప్పుడు ఇట్లా వండుకోవాలి, నిద్ర రాలేదు, మళ్ళీ రేపు మళ్ళీ వండుకోవాలి పొద్దున్న దాకా. వచ్చేసి లేచారు. మన ఆనవాయితీ ప్రకారం అయితే చాయ్ పెట్టాలిగా. తెచ్చి సుక్కలు అనమాట తెలంగాణ మీరు పట్టిందా మంచిగా? మేమైతే కోమా 10 నిమిషాలు పడుతుంది, మేరకు వస్తుంది. 10 నిమిషాలు పడుతుంది, ప్లేట్ బొర్ర వస్తుంది. ఇలా తిని మనం ఇంకా పొడుగు చేసేది ఉండే, ఇటదాకా చేసేది ఉండే, మంచిగా వండుకోవచ్చు. అన్న ఉండగాడు దీన్ని పోదాము. ఇక వస్తే బ్యాటరీ మీద వస్తే నాకు వద్ద వచ్చింది. ఆడను వచ్చినప్పుడు అలా లేచుడు అయింది. డిశ్చార్జ్ కావచ్చు. రాత్రి చలికి కావచ్చు, అందరికి గొంతు కొట్టినట్టు అయిందట. సో ఇప్పుడు అల్లం చాయ్ అయితే ఎత్తున్నా.
లేచినాం, ఫ్రెష్ అప్ అయిపోయినాం, ఛాయ్ కూడా తాగినాము. ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్ల జర్నీ బాకీ ఉంది అంటే 21 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9:06 అయితే అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇంకా టైము 3.5 అవర్స్ అయితే ఉంది. 3.5 అవర్స్లో 21 కిలోమీటర్స్ అయితే మనం పోవాలి, ఆరామ్సే మనం పోగలుగుతాము. సో ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేస్తున్నాం, మెల్లమెల్ల ట్రావెల్ అయితే చేద్దాం. 100 కిలోమీటర్స్ని మనం 12:30 లోపు ఫినిష్ అయితే చేయాలి. పోమారా వీడియో ఎండింగ్లో దీని మైలేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పబోతున్నా ఎంత మైలేజ్ ఇస్తుంది ఏం కథ అని చెప్పేసి. సో ఎనీవే లెట్స్ గెట్ స్టార్టెడ్. Blow my mind with a warning. You're digging deep within me. I feel obsessed. I can't help myself falling into the widest ocean again. Can't forget. You got me wrapped around it. You feel me, your body wrapped around me. Good mistakes. Oh, you got me looped upon it. You and me. జర్నీ స్టార్ట్ చేసినాం, బట్ ఎక్కడికి పోతున్నామో చెప్పలే కదా. ఎక్కడికి వెళ్తున్నామో అంటే మల్లన సాగర్ కట్ట మీకు అయితే దీన్ని ఎక్కిపోతున్నాము. మన కారే మొత్తుకుంటుంది కదా ఎక్కడికి. ఒకవేళ మన బగ్గియానికి ఎక్కింది అనుకోండి 100 కిలోమీటర్స్ మైల్ స్టోన్ హిట్ చేసినట్టు. అంతేకాకుండా ఇది ఆ కట్ట ఎక్కితే దీనంత పవర్ఫుల్ వెహికల్ లేదన్నట్టు మనం తయారు చేసిన వాటిలల్లా. సో ఇప్పుడు మనం పోయి టెస్ట్ అయితే చేద్దాం, కట్ట ఎక్కుతుందా లేదా. ఒకవేళ ఎక్కినట్లయితే 8 పంపులు పోతున్నాయట, అవి మీకు చూపిస్తాం. You got me wrapped around it. You feel me, your body wrapped around me. Good mistakes. You got me looked upon it. You and me. Got me loose in sleep. I am in too deep, like an overdose. You're the antidote. Loose in sleep. I am in too deep. No matter where I hide, you got me sleep deprived. మల్లన సాగర్ కట్ట మీద దాకానైతే పోయినాం గైస్. అక్కడ వాటర్ ఏం వస్తలేవు, కాకపోతే అక్కడ స్టాఫ్ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే మీరు వీడియోస్ ఏం తీస్తుర్రు, అంతేకాకుండా డ్రోన్ ఎందుకు ఫ్లై చేస్తుర్రు, మీకు పర్మిషన్ ఉందా అది ఇది అనుకుంటా అడుగుతుర్రు. సో మీలో ఎవరైనా మనకి ఎక్కడైనా సరే వీడియో తీసుకువచ్చేటట్టుగా పర్మిషన్ ఇప్పించే వాళ్ళని ఉంటే దయచేసి నన్ను కాంటాక్ట్ అయితే కండి. నాకు ఫోన్ నెంబర్ పెట్టినా సరే, మెసేజ్ పెట్టినా సరే, లేకుంటే ఈమెయిల్ పెట్టినా సరే, ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయినా సరే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా. నాకు ఒక పర్మిషన్ అయితే ఇప్పేయండి, ఎక్కడికి పోయినా వీడియో తీసుకువచ్చేటట్టు. టూరిజం లెక్క మేము ఎప్పుడు ఎక్కడికి పోయినా ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మీరు కెమెరా ఏం తీసుకొచ్చారు, వీడియో ఏం తీస్తుర్రు, ఏం కథ అని చెప్పేసి. సో ఎవరైనా పర్మిషన్ ఇప్పించే వాళ్ళు ఉంటే కాంటాక్ట్ అయితే కండి. సో ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్ అయిందంటే నాకు తెలిసి 100 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోవచ్చు. దిగన్నా ఎంత అయిందిరా 02 ఇంకా 3 కిలోమీటర్స్ అయితే మిగిలి ఉంది. సో దిగే పర్మిషన్ అయితే లేదు. వర్షం స్టార్ట్ అయిపోయింది, జింగని మేము తీసుకురాలేదు, అక్కడనే వదిలిపెట్టి వచ్చినాము. వాడు ఫోన్ చేసి ఏమంటుంటే పొట్టు వాన కొడుతుంది అన్న అంటుండు. మనం పోయేది అక్కడ దిక్కినా తెలిసి పోయే వరకు మొత్తం నానిపోతాం కావచ్చు. మొత్తం ఆడ ఏం బ్యాగులు లేవు, కెమెరాలు మొత్తం నానిపోతాయి. ఇక గైస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, మొత్తం నానిపోతున్నాం. మా దగ్గర ఏం లేవు కదా, కెమెరాలు నానుతానే, అదే బాధ అనిపిస్తుంది, కెమెరాలు మైకులు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఒక చెట్టు కింద ఆగినాం, కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి గైస్ 4th టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి విష్ణువర్ధన్ ఉన్నది. అన్న బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, వెయిటింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏవి ఫుల్ వీడియోస్ అని ఉన్నది. అన్న ఎడిటింగ్ కోసం ఒక యాప్ చెప్పండి, మొబైల్లో బెస్ట్ యాప్ అట. నేను వచ్చేసి మొబైల్ ఒకవేళ ఎడిటింగ్ చేస్తే ఇన్షాట్స్ యూజ్ చేస్తా. నువ్వేం వాడతావరా? విఎన్ వాడతారట. ఆ రెండోసారి ట్రై చేయండి, ఏది బెస్ట్ ఉంటే అది ట్రై చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి స్మైలీ అని ఉన్నది. అన్న జింగా డింపి మ్యారేజ్ కోసం వెయిటింగ్ అట. వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పోలిశెట్టి శ్రీదేవి అని ఉన్నది. వైజాగ్ అండ్ అరకు వ్యాలీకి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. ఒక ఛానల్ని అయితే కాంటాక్ట్ అయినాము, వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ
నంబర్ ఇవ్వమంటే ఇస్తలేరు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు అంతే. మేము అక్కడికి వస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటారు, ఏదో మాకు అర్థమవుతలేదు. సో చూద్దాం, వేరే వాళ్ళని కాంటాక్ట్ కానీ ట్రై చేస్తున్నాం. ఒకవేళ కాంటాక్ట్ అయితే కంపల్సరీ అరకు వచ్చి ఆ వీడియోస్ అయితే షూట్ చేస్తాం ఇప్పుడు ఈ చలికాలంలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సూర్యకాలం ఉన్నది అన్న స్టూడియోలో 24 hours క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీప్ చరణ్ ఉన్నది అన్న ప్లాస్టర్స్తో స్విమ్మింగ్ పూల్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. ప్లాస్టర్స్ టేపులతోని చేయొచ్చా? నీళ్ళు ఆగాయి కదా, మనం ర్యాప్ కవర్తో చేసినాం, సక్సెస్ అయింది. వీటితో ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇవి నేను చదివిన 4th time కామెంట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. టైం వచ్చేసి 10:37 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మనం అక్కడి వరకు వెళ్ళే లోపల 11:30 12 అయితే అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినే వరకల్లా టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన కిలోమీటర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తానికి గాయస్ మన జర్నీ ఏదైతే ఉందో అది వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. నిజంగా ఘోరంగా అంటే ఘోరంగా గాయస్ తిరిగినాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే అయితే 12:22 అయితే అవుతుంది, కనిపిస్తుంది స్క్రీన్ మీద 12:22 అయితే అవుతుంది. కిలోమీటర్స్ ఎన్ని అయినారా? 9-10 9-10 అంటే ఇంకా 5 kilometers ఎక్కువనే తిరిగినాం మనం దీని మీద, కనబడదా? సో టోటల్గా గాయస్ మనం కనుక చూసుకున్నట్లయితే మేము 24 hours 100 kilometers ట్రావెల్ చేస్తామని చెప్పినా కదా. మేము 24 hours 105 kilometers ట్రావెల్ చేసినాం. అంటే మొత్తం అదే పని పెట్టుకొని కంటిన్యూస్ 24 గంటలు దీన్ని నడపలేదు. అట్లా నడిపితే దగ్గర ఒక 500-600 kilometers పోదాం కావచ్చు. మేము జస్ట్ ఈ ఛాలెంజ్లో 100 kilometers దీన్ని నడిపినట్లయితే నడుస్తుందా లేదా అని టెస్ట్ చేసినాం, సక్సెస్ అయితే అయింది. సో ఇంకా 8 minutes టైం ఉంది కాబట్టి మన దగ్గర ఒక స్పెషల్ ఫ్రూట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తాం, పోయి స్నానం చేసి ఇక లంచే చేస్తాము. ఆ స్పెషల్ ఫ్రూట్ పట్టుకరాపజింగయ్య చెప్పినా కదా గాయస్, ఒక స్పెషల్ ఫ్రూట్ తెప్పించినామని, అది వచ్చేసి ఇదే. వీటిని అడుగుదాం, తిందాం, పోదాం. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ఇక. ఏంటి అన్న అవి ఏమంటారు ఇక బంక పండ్లు ఎక్కువనే ఇవారా ఇవే ఇరికి పండ్లు. ఇరికి పండ్లు ఏంది? ఇరికి పండ్లు ఏమో అట్లా అన్న, మీరు ఎవడ చెప్తాడేమో అని. ఇరికి పండ్లు అంటే మీరు అదే కూడా పడుతుంది. చూసాడే ఇప్పుడు చూస్తున్నాం. ఏంటియో ఏమో కానీ తీయగా ఉన్నాయిరా. వీటి పేరు గాయస్ మీకు తెలిస్తే కామెంట్ అయితే గ్రేప్స్. టైం వచ్చేసి గాయస్ 12:38 అయితే అవుతుంది, మీ స్క్రీన్ మీద చూడొచ్చు. మన ఛాలెంజ్ వచ్చేసి అఫీషియల్గా కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా మనం 100 kilometers దీంట్లో ట్రావెల్ చేద్దామని చెప్పినాం కదా, అది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నైట్ మొత్తం నిద్ర అయితే సరిగ్గా లేదు. ఫస్ట్ పోయి కూడా తిని మంచిగా వండుకోవాలి 2-3 గంటలు, ఆ తర్వాత నేను వేరే పని ఏదైనా సరే. సో మొత్తానికి ఈ బగ్గీ పైన 100 kilometers ఛాలెంజ్ అనుకోండి, లేకుంటే 24 hours క్యాంపింగ్ అనుకోండి, ఏదైనా సరే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కాదు కానీ రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.